జగ్గయ్యపేట వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సచివాలయం ఉద్యోగులకి అధిక పని భారం మోపి వారిని సర్వేల పేరుతో పింఛనని ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు। ముత్యాల గ్రామంలో శివరాత్రి పండుగకు భారీగా జరిగే జాతరకు సచివాలయం ఉద్యోగులకు డ్యూటీ వేయడం జరిగింది। కానీ వారిని లేడీస్ టాయిలెట్స్ దగ్గర జెంట్స్ టాయిలెట్స్ దగ్గర లేడీస్ ని వేశారు। వారిని అవమానించే విధంగా కూటమి చేస్తుందని మండిపడ్డారు। జగ్గయ్యపేట మండల పరిషత్ అధికారి గారు 11వ తారీఖు డేట్తోని అంటే నిన్న డేట్తోని శివరాత్రి విధుల నిమిత్తం సచివాలయ సిబ్బందిని నియామకం చేశారు। అంటే సచివాలయ సిబ్బందికి ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి సచివాలయ సిబ్బందిని 14, 15, 16 శివరాత్రి నిమిత్తం ఇక్కడ ముఖ్యాల మహా శివక్షేత్రం ఉంది కాబట్టి అక్కడ పబ్లిక్ బాగా వస్తారు, వేలల్లో వస్తారు। అక్కడ కావలసిన ఏర్పాట్లు మొత్తం కూడా పర్యవేక్షించడానికి, అక్కడ కావలసిన పారిశుధ్యం గురించి వాటి గురించి డ్యూటీస్ని సచివాలయ సిబ్బందికి వేశారు। ఇదంతా ఎప్పుడు కూడా రొటీన్గా జరిగేదే, ఏమిటి దీని గురించి ప్రత్యేకంగా చెబుతున్నారని చెప్పి జనం ఎవరన్నా అనుకుంటే పప్పులో కాలేసినట్టే। ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఎంపీడీఓ గారు విధుల నిమిత్తం సచివాలయ సిబ్బందిని కూడా టాయిలెట్స్కి వేయటం జరిగింది। ఆ టాయిలెట్స్లో కూడా జెంట్స్ టాయిలెట్స్ దగ్గర లేడీస్కి డ్యూటీస్ చేయటం జరిగింది। వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగు, అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్సు, అలానే డిగ్రీలు చదువుకొని పోటీ పరీక్షల్లో నెగ్గి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తూ వారికి చేయాల్సిన డ్యూటీస్ గౌరవప్రదంగా ఆ డ్యూటీస్ని ఇవ్వాలి తప్ప అగౌరవంగా వాళ్ళ మనోవేదనకు గురయ్యేటట్టుగా, మానసిక వేదనకు గురయ్యేటట్టుగా, లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా డ్యూటీస్ని వేయటాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। ఇదేం బాధ్యత అని చెప్పి అడుగుతూ ఉన్నాం। అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 1,35,000 ఉద్యోగాలు ఏకకాలంలో 2019లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని నవంబర్ కల్లా ఆయన ఉద్యోగాలు నియామకం చేయడం జరిగింది। ఆ రోజు నుంచి వాటి వరకు కూడా సచివాలయాల్లో 1,35,000 మంది సుమారుగా సిబ్బంది 15,000 సచివాలయాల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు। ఒక్కొక్క సచివాలయానికి ఆ రోజున 10 మందిని ఆయన నియమించడం జరిగింది। అందులో ఎనర్జీ అసిస్టెంట్స్ ఉన్నారు, హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు, అలానే సర్వేయర్లు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, అలానే డిజిటల్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఉమెన్ పోలీస్ ఉన్నారు। ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వ్యక్తుల్ని పరీక్షలు పెట్టి నిష్ణాతులైన వాళ్ళని సెలెక్ట్ చేసి స్థానికంగా ఉన్న ఊళ్ళల్లోనే ఆ దగ్గరలోనే 2-3 కిలోమీటర్ల వ్యవధిలోనే దూరంలోనే అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని ఆ పక్క గ్రామాల్లోనే వేసి ఆ రోజున సుమారుగా 1,35,000 మందికి నిరుద్యోగులకి ఆయన ప్రభుత్వ ఉద్యోగాల భరోసా కల్పించడం జరిగింది। ఇవాళ ఆ ఉద్యోగుల యొక్క బాగోగులు మంచి చెడ్డలు వదిలేసి వాళ్ళని ఈ సంవత్సరాల కాలంగా అనేక రకాలుగా విష పరీక్షలు పెడతా ఉన్నారు। సిబ్బందితో పని చేయించుకోవడం అనేది సర్వసాధారణం, దానికి మేము కాదంటలా। కానీ వారికి పనికి మించిన భారం ఆదివారాలను కూడా లేదు। వారికి అనేక రకాల సర్వేలు, వారికి ఈకేవైసీ వాళ్ళే చేయాలి, ఆధార్ అప్డేట్ వాళ్ళే చేయాలి, అలానే డోర్ టు డోర్ క్యాంపెయిన్ వాళ్ళే చేయాలి, బాత్రూమ్లు సంబంధించిన ఫోటోలు వాళ్ళే తీయాలి, హౌస్ హోల్డ్ సర్వే వాళ్ళే చేయాలి। ఈ విధంగా ఇవన్నీ కూడా సర్వేల్లో భాగం। ఓకే, డే టైంలో డ్యూటీలకి మాకేం ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ సెలవులు కానీ కూడా లేకుండా పని దినాల్లో పని సమయాల్లోనే కాకుండా మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేని పనులు టార్గెట్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా ఇటీవల కాలంలో మనం చూస్తే చాలామంది మానసిక వేదనతో సచివాలయ ఉద్యోగులు చనిపోవడం అనేది చూసాం।